మనకు స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయితే ఉంది. స్వాతంత్రం కంటే ముందు పరిస్థితులు ప్రొద్దుటూరులో నెలకొన్నాయి. ఎందుకంటే ఒక బంగారు వ్యాపారస్తుడు తనికంటి శ్రీనివాస్ అనే ఆయన భార్యతో ప్రయాణం చేస్తూ ఉంటే పుట్టపర్తి సర్కిల్లో ఆయన భార్యను దించి ఆయన పోలీసులు పిలుచుకొని పోవడం జరిగింది. పొద్దుటూరు పోలీసులు పోలీసులు పిలుచుకొని పోయినా కానీ మేము ఫలానా వాళ్ళము మఫ్టీలు వచ్చి పిలుచుకొని పోయినారు. అప్పటికి పోలీసులు అనేది తెలియదు. తర్వాత మళ్ళా ఆయన భార్య 1 టౌన్ పోలీస్ స్టేషను, 3 టౌను ఇవన్నీ తిరిగిన దాని మీద ఉండాలి వస్తాడని చెప్తున్నారు. కానీ ఎక్కడ ఉన్నాడు, ఏ దాని మీద పిలిచిపోయినారు అనేది వాళ్ళకి భార్యకు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సమాచారం ఇవ్వలే. అట్లా సమాచారం ఇవ్వకుండా ఇది కొట్లాడుకునే కేసు కాదు, దొంగతనంగా దొంగిలించిన కేసు కాదు, ఏదో ఒక రకంగా బాంబులకు సంబంధించింది కానీ, తుపాకులకు సంబంధించింది కానీ, మారణాయుధాలకు సంబంధించింది కానీ, ఏదో నక్సలైట్లకు సంబంధించింది కానీ, లేదా మన మిలిటెంట్కు సంబంధించిన విషయం అయితే కాదు. మరి అంత సీక్రెట్గా అతనిని శ్రీనివాసును తీసుకుపోయినారు. అదే మాదిరిగా వాళ్ళ తమ్ముడు తాడిపత్రులు ఉంటే వెంకటస్వామిని కూడా తీసుకొని పోయినారు. ఈ సబ్జెక్ట్ ఏముందంటే కేవలము బాకీలు. ఈ వెంకటస్వామి అయినా ఏదో బాకీలు ఉన్నాడు, అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వు అనేది పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడాడేమో తెలియదు. కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాడులే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంట రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి ఒక 3/4 గంట తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు. వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటిలో డబ్బుకు సంబంధించిన పత్రాలు, బాండ్లు, డాక్యుమెంట్లు, ఈ మాదిరిగా కోట్ల రూపాయలకు విలువైన సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కానీ, ఆయన దగ్గర ఉండబడిన దస్తావేజులు కానీ ఇవన్నీ తీసుకొని పోయినారు పోలీసులు. అంటే ఇప్పుడు ఆ షాపు, ఆయన ఒక బంగారం గట్టి షాపు ఉంది, ఆ షాపుకు కూడా వాకిలు వేసినారు. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. మరి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఎక్కడా ఈ 78 సంవత్సరాల్లో ఎక్కడా లేని పరిస్థితి ప్రొద్దుటూరు కల్పించి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తే ఉంటే డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో మేము ఉండామా లేదా? ప్రొద్దుటూరు ఎక్కడుంది? ప్రొద్దుటూరులో పరిస్థితి ఈ మాదిరిగా ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారస్తులు కొంచెం వందల షాపులు ఉన్నారు ప్రొద్దుటూరులో. వీళ్ళందరి పరిస్థితి ఏమి? రేపు ఇంకొక బాకీదారుడు ఎవడన్నా ఉంటాడు, ఇంకొకడికి అప్పు బాకీ ఉంటాడు, ఇంకొకటి ఎగ్గొట్టింటాడు. వీళ్ళందరి పరిస్థితి ఏం మీరు రాబట్టిస్తారా? మీకేంటి సంబంధం? బాకీలతో మీకేం సంబంధము? పోలీసులు డబ్బు విషయాలలో కానీ సివిల్ పంచాయతీల్లో కానీ వాళ్ళు జోక్యం అనేది ఉండకూడదు. మరి వీళ్ళు ఎందుకు మరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీళ్ళు మరి దీంట్లో జోక్యం చేసుకొని మరి ఇది ఇవన్నీ వసూలు చేసి ఇవ్వాలనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మరి ఈ విషయం ఈ దాంట్లో మటుకు పోలీసులది ఘోరమైన తప్పిదం చేసినారు. ప్రతి ఒక్కరూ తప్ప
తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.